హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవా బ్రైట్. ఈ వీడియోలో కేవా ఇండస్ట్రీస్ యొక్క ప్రజెంటేషన్ గురించి, ఇన్డెప్త్ కంపన్సేషన్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం. వితౌట్ ఎనీ డిలే, మూవ్ టు ఫార్వర్డ్. యూ ఆల్ నో ఆల్రెడీ అబౌట్ క్రైసిస్ అండ్ పాండమిక్. కోవిడ్-19 కరోనా గురించి మాట్లాడుతున్నానండి. దీనివల్ల ఇండియన్ ఎకానమీ అండ్ ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ ఎంత దెబ్బతిన్నదో యూ ఆల్రెడీ నో. మీ అందరికీ చాలా బాగా తెలుసు దాని గురించి, అండ్ బాగా ఐడియా కూడా ఉండి ఉంటుంది. లెట్స్ సీ, అంటే ఎంత అంటే ఇట్ విల్ బి అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి పీక్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే కరోనా ఇంపాక్ట్ మోర్ దెన్ 73% బిజినెస్ రిపోర్ట్ బిగ్ రిడక్షన్ ఇన్ ఆర్డర్స్ టు సే ఇన్ ఫిక్కీ. అంటే ఫిక్కీ వాళ్ళు ఇట్లా చెప్తున్నాడు, 73% బిజినెసెస్ అన్ని కొలాప్స్ అయిపోయినాయంట బికాస్ ఆఫ్ కోవిడ్-19. అవన్నీ ఓవర్కమ్ అవి అంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో కూడా వీ కాంట్ సే. అండ్ లెట్స్ సీ. అండ్ ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఇన్ 2020 జనవరి నుంచి మే, అండ్ ఇట్ విల్ బి లైక్ నెక్స్ట్ లెవెల్. చాలా దారుణంగా మారిపోతూ ఉంది, అంటే పెరుగుతూ ఉంది అన్ఎంప్లాయ్మెంట్. సో బట్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ అండి, నెక్స్ట్ ఇయర్స్ ఆర్ నాట్ లైక్ దిస్. ఇంకా మనం కన్వెన్షనల్ థింకింగ్, అవుట్డేటెడ్ ప్రిన్సిపల్స్, ఓల్డ్ ప్యాటర్న్స్ లైక్ మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎరా, అంటే ఇండస్ట్రియల్ ఏజ్లో ఉండి మనం థింక్ చేస్తూ ఉంటే ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ టఫ్ అండి. ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ టఫ్. అండ్ బికాస్ వీఆర్ రైట్ నౌ ఏజ్ కాల్డ్ సర్వీసెస్ ఏజ్లో ఉన్నాం, అంటే బిల్డింగ్ ఎరాలో ఉన్నాం, అంటే డిజిటల్ ఎంగేజ్మెంట్ ఎరా అంటారు దీన్ని. సో మై క్వశ్చన్ ఈజ్, హౌ బెస్ట్ ప్రిపేర్ ఆర్ యూ? మీరు ఎట్లాగానం ప్రిపేర్ అయినారు? దిస్ ఈజ్ వాట్ మై క్వశ్చన్ టు యూ ఆల్ అండి. సారీ. దిస్ వెబినార్ ఈజ్ ఆల్ అబౌట్ ఎగ్జాక్ట్లీ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ వీ నీడ్ టు మేక్ చేంజెస్ అనమాట. దిస్ వెబినార్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ నీడ్ టు మేక్ చేంజెస్. ఇఫ్ యు ఆర్ రియల్లీ రెడీ టు చేంజ్ యువర్ సెల్ఫ్, అండ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ రెడీ టు లెర్న్ సంథింగ్ న్యూ అన్న ఇంటెన్షన్ కనుక ఉంటే దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. Yeah, actually we are basically from Keva Industries company, and this company vision and mission is to provide perfect health to each and every human being in entire world. And what we provided health based on that, ఎట్లా వెల్త్ని కూడా క్రియేట్ చేయాలో కూడా మనకి ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంది. దట్ ఈస్ వాట్ బ్యూటీ హియర్. అండ్ వెల్కమ్ టు ద more healthy and wealthy presentation andi. And before going to the presentation, let's see the reasons for that health problems. What are the reasons? And the reasons for that health problems: polluted air and polluted water, use of poisonous pesticides, artificial fertilizers, food adulterations, declining efficacy of medicines, and many more. Polluted air అంటే ఇప్పుడు మన సరౌండెడ్ ఏరియాస్లో చాలా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. డ్యూ టు దట్ మనం ఇన్హేల్ చేసే ఎయిర్ మొత్తం పొల్యూషన్ అయి ఉంటుంది. యాక్చువల్లీ 21.7% ప్యూర్ ఆక్సిజన్ కంటెంట్ ఉండాలి ఎయిర్లో, బట్ అది ఉండట్లేదు. అండ్ పొల్యూటెడ్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే పెద్ద పెద్ద కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ అంటే ఆ కంపెనీస్ ఆ వేస్ట్ మెటీరియల్ని తీసుకెళ్ళి రివర్స్లో పడేస్తున్నారు. ఆ రివర్లో పడేసిన వాటర్ మళ్ళీ మనకే వస్తున్నాయి, అంటే మనమే యూజ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఫార్మర్స్ దాంట్లోని క్రాప్కి యూజ్ చేస్తూ ఉన్నారు. యూజ్ ఆఫ్ పాయిజనస్ పెస్టిసైడ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్, అంటే వీళ్ళు క్రాప్ అనేది మంచి గ్రోత్ రావడం కోసం వీళ్ళు ఈ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ యూజ్ చేసి ఆ పంటను పండిస్తున్నారు. అంటే ఆ పండించిన ఆ క్రాప్ నుంచి వస్తున్న ఆ మెటీరియల్ మొత్తం మనమేగా తీసుకునేది. డ్యూ టు దట్ అండ్ ఫుడ్ అడల్ట్రేషన్స్, అంటే ఫాస్ట్ ఫుడ్స్ లైక్ ఇంకా చాలా చైనీస్ ఫుడ్స్ అంటారు కదా, అవి అండ్ చికెన్ ఇట్లాంటివన్నిటి తినడం వల్ల డిక్లైనింగ్ ఎఫికసీ ఆఫ్ మెడిసిన్స్ అంటేనే కెమికల్స్. అవి తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అనమాట. అవి ఏంటి అంటే ఇప్పుడు ఇండియాలో మేజర్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది ఏంటంటే రైట్ నౌ డయాబెటీస్, థైరాయిడ్, ఒబేసిటీ, బోన్ అండ్ జాయింట్, కార్డియోవాస్కులర్
problems and kidney stones and malnutrition, weight management, blood pressure and lack of immunity. These all are the problems we are facing right now in India. అండ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్, అంటే ఈ రీజన్స్ వల్ల ఎంతమంది అంటే అంటే లక్షల కోట్లలోనే చాలామంది బాధపడుతున్నారు. మరి ఇలా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ కావడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, కేవా ఇండస్ట్రీస్ ఇస్ ద బెస్ట్. అండ్ లెట్స్ సీ ప్రోడక్ట్ ఓవర్ వ్యూ. వెల్నెస్ ప్రోడక్ట్స్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, వెల్నెస్ ప్రోడక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రిపుల్ స్టెమ్ సెల్స్, జాయింట్ అండ్ బోన్స్ హెల్త్ అండ్ కార్డియో హెల్త్ అండ్ కిడ్నీ హెల్త్, హ్యూమన్ హెల్త్ అండ్ ఉమెన్ హెల్త్, థైరాయిడ్ హెల్త్, డైజెస్టివ్ హెల్త్ అండ్ డయాబెటిక్ హెల్త్, విజన్ హెల్త్ అండ్ కిడ్స్ హెల్త్ అండ్ లంగ్స్ హెల్త్. ఈ వెల్నెస్ ప్రోడక్ట్స్తో పాటు ఇంకా దెర్ ఆర్ మెనీ మోర్ ఇస్ దేర్. హర్బల్ ప్రోడక్ట్స్ అండ్ హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ పర్సనల్ కేర్ అండ్ బ్యూటీ, ఫుడ్, ఎనర్జీ, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అండ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఎక్విప్మెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండ్ గార్మెంట్స్. దిస్ ఆల్ ఆర్ దేర్ రైట్ నౌ ఇన్ అవర్ కంపెనీ. all are world class products and offer excellent value for money అండి. And company right now holding more than 400 to 500 products, and all products are 100% natural and 100% organic and no preservatives added, and there is no any chemicals, and food safety and standards authority of India is there. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నిటినీ మనం పీపుల్స్ వరకు ఛానలైజ్ చేయాలంటే మనకున్న వేస్ ప్రజెంట్ ఆల్రెడీ ట్రెండింగ్, దిస్ ఆల్ ఆర్ గ్రోన్ అప్, ఆల్రెడీ గ్రో అయినవి. దట్ ఈస్ కాల్డ్, ఐఎమ్ టాకింగ్ రైట్ నౌ అబౌట్ మార్కెటింగ్. లెట్స్ సీ, దేర్ ఆర్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటివి అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. లెట్స్ టాక్ అబౌట్ సోషల్ మీడియా. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, యూ ఆల్ నో వెరీ వెల్, పొద్దున్న లెగ్గిసిన దగ్గర నుంచి మనం దాంట్లో మీదనే పడి ఉంటాం, దాంట్లోనే యూజ్ చేస్తూ ఉంటాం. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. అంటే ఇవి ఏంటి అంటే, ఇప్పుడు ఏ కంపెనీ అయినా ప్రోడక్ట్ని వాళ్ళు ఈ ఛానల్స్ని యూజ్ చేసుకొని, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇక్కడ అడ్వర్టైజ్ చేసి వాళ్ళు పీపుల్స్కి తెలియజేసి వాళ్ళు ఇక్కడ బై ఆర్డర్ పెడితే వాళ్ళు ఇక్కడికి కొరియర్ ద్వారా సోన్సో ఎక్సెట్రా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. దిస్ ఈజ్ వాట్ ప్రాసెస్ హ్యాపెనింగ్ రైట్ నౌ, రైట్? అంటే ఇప్పుడు ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, అంటే లెట్స్ టాక్ అబౌట్ ఫేస్బుక్ ఫౌండర్ ఎవరంటే ఏం చెప్తారు? మార్క్ జుకర్బర్గ్ ఈజ్ ఆల్రెడీ వరల్డ్స్ థర్డ్ ఆర్ ఫోర్త్ రిచెస్ట్ పర్సన్. ఆల్రెడీ రిచ్ అయినోన్ని మళ్ళీ మనం ఇలా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి గ్రో అవ్వడం నో నీడ్, రైట్? అందుకే కంపెనీ ఆలోచించింది, ఇక్కడ ఎవరు రిచ్ అవుతున్నారు? రిచ్ అయిన వాళ్ళే మళ్ళీ ఇక్కడ కూడా రిచ్ అవుతున్నారు. అందుకే ఏమైందంటే పూర్ అయ్యేవాడు ఇంకా పూర్ అవుతూనే ఉన్నాడు. అందుకని ఏం చేసిందంటే కేవా ఇండస్ట్రీస్ రిజెక్ట్ చేసేసింది సోషల్ మీడియాని. అండ్ దెన్ వీ హ్యావ్ ఆప్షన్, అనదర్ వన్ ఈజ్ కాల్డ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇది ఎంత అంటే ఎప్పటి నుంచి ఇదే జరుగుతోంది, ఫ్రమ్ ఎరా ఇండస్ట్రియల్ ఏజ్ నుంచి మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎరా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మనకు జరిగేది ఇదే. అండ్ దిస్ ప్రాసెస్ హ్యాపెనింగ్. ఇక్కడ కంపెనీ ఉంటుందండి, మార్కెటింగ్ అంటేనే కంపెనీ ఉంటుంది. కంపెనీకి కొన్ని ఫేట్ అండర్స్ ఉంటాయి. అకార్డింగ్ టు ఫేట్ అండర్స్ ఏ కంపెనీ అయినా ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఆ ప్రోడక్ట్ మీద కంపెనీ మోర్ దాన్ 10% ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది టు మ్యానుఫ్యాక్చర్ దట్ ప్రోడక్ట్. అండ్ మోర్ దాన్ 20% వరకు ఆ కంపెనీ ప్రాఫిట్ తీసుకుంటుంది. వాడికి లిటరలీ 30% ఇక్కడ కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం థమ్స్అప్ అంటే కోకోకోలా కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకుని థమ్స్అప్ బ్రాండ్ని తీసుకుందాం. ఇప్పుడు నేను కస్టమర్ని, ఈ కంపెనీ థమ్స్అప్ తయారు చేస్తుంది అంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. నేను డ్రింక్ చేయాలనుకున్నా, ఇప్పుడు నాకు అది ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది? నేను మా వీధి చివరిలో ఉన్న రీటైల్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి, రైట్? అండ్ ఇక్కడ రీటైల్ షాప్ వాడికి ఎట్లా వస్తాయి? హోల్సేలర్స్ నుంచి వస్తాయి. హోల్సేలర్స్కి ఎట్లా వస్తాయి? డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు 3 or 4 టైప్స్ ఉంటారు. అంటే డిస్ట్రిక్ట్, జోనల్ అండ్ స్టేట్ డిస్ట్రిబ్యూటర్స్ అని, నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ అని. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళందరూ ఫ్రీగా చేస్తారా? అంటే ఫ్రీగా ఛానలైజ్ చేస్తారు ఆ ప్రోడక్ట్స్ని కస్టమర్ వరకు, రీటైల్ షాప్ వరకు? నో, రైట్? అండ్ అబ్వియస్లీ అకార్డింగ్ టు ఇండియన్ ప్లానింగ్ కమిషన్ వీళ్ళు ఎంత మధ్యలో జరుగుతున్న ప్రాసెస్ ఏంటి అని సర్వే చేసినప్పుడు ఈ మధ్యలో వీళ్ళకి మోర్ దెన్ 30% వరకు పర్సెంటేజ్ వెళ్తూ ఉందంట. అడిగి లిటరల్ ఇక్కడ 30 అంటే 60% అయిపోయింది. వాట్ అబౌట్ రిమైనింగ్ 40%? రిమైనింగ్ 40% ఏమవుతుంది? యూనిట్ థింక్ వన్స్. ఏమవుతుంది అంటే జస్ట్ సింపుల్, ఇప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ ఉందని ఎట్లా తెలుసు అసలుకి? అడ్వర్టైజ్మెంట్సేగా, టీవీలో చూస్తూ ఉంటాం, అక్కడ ఇది ఎట్లా. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఎవరు ఇస్తాడు? థమ్స్అప్కి మహేష్ బాబు ఊరికి ఇస్తాడా? ఇవ్వడు. ఆయన ఏదో శిఖరాలే కుడతాడు కదా బైక్ మీద, ఊరికే కుడతాడా? నాకు ఇన్ని కోట్లు ఇస్తేనే కుడతా అంటాడు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ, రైట్?
ఇప్పుడు ఆయన శిఖరాలు ఎగిరి ఏదో డైలాగ్ చెప్తాడు కదా, అంటే ఈవేళ అదరగొడదామని. ఎప్పుడన్నా మీరు తాగింటే ఆలోచించండి, మీరు ఎవరిని అదరగొట్టినారో నాకైతే తెలియదు. నేనైతే చాలాసార్లు తాగినా, నేను ఎవరిని అదరగొట్టలేకపోయినా. సో ఇక్కడ కూడా ఎవరు రీచ్ అవుతున్నారు? మధ్యలో ఉన్న సెలబ్రిటీస్ అండ్ హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ రీటైలర్స్, వీళ్ళు మాత్రమే డెవలప్ అవుతున్నారు. సో వీఆర్ నాట్, అంటే కస్టమర్స్ అనేవాడు ఇక్కడ ఏమవుతున్నాడు, పూర్ అవుతున్నాడు. మిగతా వాళ్ళందరూ ఏమవుతున్నారు, రిచ్ అవుతున్నారు. అందుకే ఏం చేసిందంటే ఈ కంపెనీ రిజెక్ట్ చేసేసింది ట్రెడిషనల్ మార్కెటింగ్ కూడా. దెన్ వీ హ్యావ్ ఆప్షన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్. దిస్ ఈస్ ద సూపర్ థింగ్ అండ్ దిస్ ఈస్ ద బ్యూటీ. అంటే నన్ను అడిగితే 21st century బ్యూటీ ఏదన్నా ఉందిరా అంటే మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్ అండి. అండ్ హియర్ ఈస్ ద కంపెనీ. ఇన్ ఎనీ సెక్టర్ దిర్ ఈస్ ఎ కంపెనీ, ఇట్స్ కామన్ థింగ్. అండ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 10% అకార్డింగ్ టు కంపెనీ పేటెంట్ రైట్స్ అండ్ 20% ప్రాఫిట్ తీసుకుంటుంది. అండ్ డైరెక్ట్గా ప్రోడక్ట్ మటుకు కస్టమర్కి వచ్చేస్తుంది. అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ద మూమెంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫ్రమ్ కంపెనీ టు కన్జ్యూమర్ విత్ ద సిరీస్ ఆఫ్ డైరెక్ట్ సెల్లర్స్. దిస్ ఈస్ ద రియల్ డెఫినేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. అండ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే డైరెక్ట్గా కంపెనీ నుంచి కస్టమర్కే ప్రోడక్ట్ వస్తుంది. ఎవరి వల్ల? డైరెక్ట్ సెల్లర్స్ వల్ల. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 70% ఎవరికి వస్తుంది? కస్టమర్లకి, డైరెక్ట్ సెల్లర్కే వస్తుంది. దిస్ ఈస్ ద బ్యూటీ హియర్. ఈ 70%, ఈ 70% వల్ల ఎంటైర్ గ్లోబ్లో ఐ మీన్ కుప్పలు మంది, నాకు తెలిసి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ బికేమ్ బిలియనీర్స్ అండ్ మిలియనీర్స్. యా, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ. నెక్స్ట్, అసలు వాట్ ఈస్ ద ప్రాసెస్? అసలు ఈ వర్కింగ్ ప్రాసెస్ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ అన్నారు, అది ఎట్లా వర్క్ అవుతుంది? అసలు వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రాసెస్ అంటే జస్ట్ సింపుల్ అండి. ఇక్కడ కంపెనీ ఉంటుంది, అంటే ఎక్కడైనా కంపెనీ ఉంటుంది. మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కంపెనీ మెయిన్ ఇంటెన్షన్ ఏముంటుంది? మంచి రెవెన్యూని క్రియేట్ చేయాలి, రైట్? మంచి రెవెన్యూని క్రియేట్ చేయాలి అంటే మంచి ఇన్కమ్స్ టర్న్అవుట్ చేయాలి. అంటే మంచి ఇన్కమ్ టర్న్అవుట్ చేయాలంటే ఆ కంపెనీకి ఎక్కువ హ్యూజ్ కస్టమర్స్ ఉండాలి. ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్కు కస్టమర్స్ ఉన్నారు, యాపిల్ కంపెనీ కస్టమర్స్ ఉన్నారు. మైక్రోసాఫ్ట్, దాన్ని యూజ్ చేసే పీపుల్స్ అంటే కన్జ్యూమర్స్ లైక్ మీ, అంటే కస్టమర్స్ ఉండాలి మన లెక్క. అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ టర్న్ఓవర్ జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కంపెనీ ఉంటుంది, ఈ కంపెనీలో మోర్ దాన్ 400 to 500 ప్రోడక్ట్స్ హోల్డ్ చేస్తూ ఉందని చెప్పాను కదా. ఇన్ దట్ సేమ్ వే ఈ కంపెనీ ప్రోడక్ట్స్ అంటే ద బ్యూటీ, అంటే బయట ఏవైతే షాప్ చేస్తామో సేమ్ లైక్ దట్ ఓన్లీ, బట్ దట్ ఈస్ ద హియర్ బ్యూటీ ఏంటంటే న్యాచురల్ ఓరియంటెడ్. అండ్ ఇక్కడ ఈ కంపెనీ ప్రోడక్ట్స్ ఈ కస్టమర్ 1 అనే అతనికి ఈ కంపెనీ ఇంట్రడ్యూస్ చేస్తే ఈ కస్టమర్ అనే అతను షాపింగ్ చేసుకున్నాడు వర్త్ ఆఫ్ 2K or 3K, ఎక్స్ వాల్యూ 2K or 3K. అండ్ ఇప్పుడు ఈ కస్టమర్ 1 ఎవరైతే షాప్ చేసినాడో తను అవి యూజ్ చేసి, అంటే తన పర్సనల్గా తను యూజ్ చేసి తనకు నచ్చిన తర్వాత ఈ విల్ స్పాన్సర్ ఆర్ రికమెండ్ టు హిస్ ఫ్రెండ్. హిస్ నేమ్ ఇస్ కస్టమర్ 2. కస్టమర్ 1 అనే అతను కస్టమర్ 2. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. ఇక్కడ ఫ్రీ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ దెర్ ఈస్ నో ఎనీ రిజిస్ట్రేషన్ ఫీ. అండ్ ఇప్పుడు కస్టమర్ 2కి కస్టమర్ 1 అనే అతను స్పాన్సర్ చేసినాడు. కస్టమర్ 2కి కూడా ప్రోడక్ట్స్ నచ్చి ఇతను కూడా 2Kతో షాపింగ్ చేసుకున్నాడు. అప్పుడు కంపెనీ తెలుసుకుంటుంది కస్టమర్ 1 అనే అతని వల్ల కస్టమర్ 2 అనే అతను రిజిస్ట్రేషన్ చేసుకొని కంపెనీ దగ్గర షాపింగ్ చేసుకున్నాడు అని. అప్పుడు ఏం చేస్తుందంటే కస్టమర్ 1కి కంపెనీ రివార్డ్స్ ఇస్తుంది. ద ప్రాసెస్ ఏంటంటే జస్ట్ సింపుల్ అండి, వర్డ్ ఆఫ్ మౌత్. అండ్ సెకండ్ స్టెప్ ఈజ్ ఇక్కడ నీకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్. ఎందుకంటే లైక్ మహేష్ బాబు నువ్వే చెప్తున్నావు కాబట్టి యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ అండ్ యు ఆర్ ద CEO ఆఫ్ యువర్ కంపెనీ. దిస్ ఈస్ ద బ్యూటీ. అండ్ లాస్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ నో మోర్ బాస్, అంటే ఇక్కడ నీకు ఇది చెయ్యి ఇట్లా చేయని లేదు. దిస్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ టర్న్ ఓవర్ బిజినెస్ అండ్ కస్టమర్ ఓరియంటెడ్. జస్ట్ సింపుల్. అండ్ ఇట్లా దిస్ ఈజ్ ద వర్కింగ్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ మూవ్ ఆన్. బెనిఫిట్స్. నేను డైరెక్ట్ సెల్లింగ్లో స్టార్ట్ చేస్తే నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అంటే అండి, ప్యాసివ్ ఇన్కమ్, టైం ఫ్రీడమ్ ఉంటుంది, అండ్ బీ యువర్ ఓన్ బాస్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్, అండ్ బిజినెస్ స్కిల్స్ ఉంటాయి, అండ్ పర్సనల్ గ్రోత్ ఉంటుంది, మెంటర్షిప్ ఈజ్ దేర్. దిస్ ఆల్ ఆర్ దేర్. ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. అండ్ బెనిఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ అన్నాను. వాట్ ఈజ్ అ ప్యాసివ్ ఇన్కమ్? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్. నువ్వు ఒక 3-4 years కష్టపడి అక్కడ ఆ కష్టపడిన
ప్లాట్ఫామ్ కానీ ఆ సిస్టమ్ని కానీ నువ్వు ఆపేసినా కానీ అది ఆగిపోకుండా నీకు ఇన్కమ్స్ తీసుకొచ్చే ప్రాసెస్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు మీరు ఒక అపాయింట్మెంట్ కట్టినారు, ఒక 2 years టైం స్పెండ్ చేసి అది వదిలేసినారు, మీకు దాని నుంచి ఏమొస్తుంది, రెంట్ వస్తుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. ఇక్కడ కూడా అదే ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అండి. ఇట్ ఈస్ ద టైం ఫ్రీడమ్. నీకు నచ్చినప్పుడు నువ్వు చేయొచ్చు. దెర్ ఈజ్ నో ఎనీ టైం లిమిట్ అండ్ దెర్ ఈజ్ నో ఇప్పుడు ఈ అవర్స్లో చేయాలి, ఇప్పుడే చేయాలి, ఇట్లనే చేయాలని. దెర్ ఈజ్ నో ఎనీ ఫోర్స్. అంటే ఎక్కడ ఎందుకంటే ఫోర్స్ ఎందుకు ఉండదంటే ఇక్కడ నీకు నువ్వే బాస్ కాబట్టి నీకు ఎటువంటి ఫోర్స్ ఉండదు. నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు ఇంట్లో కూర్చొని మీరు చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద బ్యూటీ. అండ్ ద మోస్ట్ ట్రెండింగ్ కీవర్డ్ ఇన్ గూగుల్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ 2020 అండి. సర్చ్ ఇంజన్స్ లైక్ గూగుల్ అండ్ యూట్యూబ్లో మీరు చూసుకున్నట్లయితే. అండ్ హియర్ ఈస్ ద బిజినెస్ స్కిల్స్. ఇప్పుడు నేను నీతో ఇంత ఈ వీడియో చేయగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ దిస్ సిస్టమ్. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ స్కిల్స్ వస్తాయి ఇక్కడ బికాస్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. అండ్ ఇట్ ఈస్ ద పర్సనల్ గ్రోత్, ద వే ఆఫ్ థింకింగ్, ద వే ఆఫ్ గ్రూమింగ్ స్టాండర్డ్, ద వే ఆఫ్ బిహేవ్. ఇట్స్ కంప్లీట్లీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బికాస్ ఆఫ్ ది సిస్టమ్ హ్యాపెన్ ఎవ్రీ వన్ అండి. దట్ ఈస్ కాల్డ్ పర్సనల్ గ్రోత్. అండ్ ఇట్ ఈస్ ద మెంటర్షిప్. జస్ట్ మెంటర్షిప్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ కలిపి నువ్వు ఒక రెస్టారెంట్ పెట్టావు, మీ రెస్టారెంట్ ఆపోజిట్లో మీ ఫ్రెండ్ కూడా రెస్టారెంట్ పెట్టాడు. ఇప్పుడు మీ రెస్టారెంట్ బాగా జరుగుతోంది, మీ ఫ్రెండ్ రెస్టారెంట్ ఏం జరగట్లేదు. అప్పుడు మీరు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కొన్ని టిప్స్ చెప్తారు. ఎందుకంటే మీరు ఆపోజిట్ ఉన్నారు. మీరు ఆపోజిట్ ఉన్నాయి రెస్టారెంట్, మెయిన్ రోడ్కి ఆపోజిట్ ఉన్నాయి. సో మీరు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇట్లా చేయి అని చెప్తారా? చెప్పరు. ఎందుకంటే మీ టర్న్ ఓవర్ అంతా మళ్ళీ తనకి వెళ్ళిపోద్ది కాబట్టి. కానీ ఈ బిజినెస్లో ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే హియర్ ఈస్ ద విన్ సిచ్యువేషన్. నువ్వు విన్ అయినమంటే నేను విన్ అవుతా, నేను విన్ అయినట్టు నువ్వు విన్ అవుతావు. దిస్ ఈస్ ద బ్యూటీ హియర్. దట్ ఈస్ కాల్డ్ మెంటర్షిప్. అండ్ లెట్స్ సీ అసలు ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అంటే నన్ను అడిగితే ఐ విల్ టెల్ ఈ కేవా ఇండస్ట్రీస్లో అండ్ ఈ కంపెనీలో ఎందుకు చేయాలంటే లెట్స్ టేక్ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు కరెంట్ ఎక్స్పెన్సివ్. లెట్స్ సీ ఇప్పుడు కరెంట్ మంత్ నాకు తెలిసి రైట్ నౌ ఇన్ 21st century ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో ప్రకారం ఎవ్రీ ఫ్యామిలీ స్పెండ్ మోర్ దాన్ 5,000 పర్ మంత్ లిటరల్లీ. బట్ నేను 3,000 తీసుకున్నాను. ఒకవేళ 3,000 పెడితే 3,000 మీరు ఎక్స్పెన్సెస్ కోసం పెడితే వాట్ విల్ హ్యాపెన్ ఫర్ నెక్స్ట్ 12 months? 36K ఎవ్రీ ఇయర్ మీరు ఓన్లీ ఎక్స్పెన్సెస్ కోసం ఖర్చు చేస్తున్నారు. 36,000. యూ నీడ్ టు థింక్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే దెన్ హౌ మచ్ యూ గెట్ ఇన్ రిటర్న్? నీకు ఎంత రిటర్న్లో వస్తుంది? మీరు ఎక్కడికి వెళ్ళి కొంటే మేబీ డీమార్ట్ కావచ్చు, స్టార్ మార్కెట్ కావచ్చు, మోర్ కావచ్చు, రిలయన్స్ మార్ట్ కానీ, ఇక్కడ వాల్మార్ట్ కానీ, అమెజాన్, ఇక్కడ మీరు కొంటారు. ఇక్కడ మీరు కొనడం వల్ల మీకు ఎంత రిటర్న్ వస్తుంది? దిస్ ఈజ్ వాట్ మై క్వశ్చన్ టు యూ ఆల్. యూ నీడ్ టు థింక్. రీటైల్ ఈస్టేట్ పొటెన్షియల్. లెట్స్ టాక్ అబౌట్ దట్. అంటే దీంట్లో ఉన్న పొటెన్షియల్ ఏంటి? రీటైల్ ఈస్టేట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏం లేదంటే పెట్రోల్, డీజిల్, కార్ మెయింటెనెన్స్, ఎఫ్ఎంసీసీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఐ మీన్ డైలీ ఎసెన్షియల్స్ అనమాట ఫర్ యువర్ హౌస్ అండి. ఫర్ యువర్ హౌస్. అండ్ ఎట్లా అంటే హౌ టు మెయింటైన్ ఏ హౌస్. ఐ నీడ్ టు క్లీన్ మై హౌస్, మై కిచెన్, క్లీన్ మై బాత్రూమ్స్, క్లీన్ మై క్లోత్స్ అండ్ మెనీ మోర్. అంటే ఐ నీడ్ టు మెయింటైన్ హైజీన్. అంటే హైజీన్ని మెయింటైన్ చేయాలి. దిస్ ఆల్ ఆర్ డైలీ ఎసెన్షియల్స్. వీ కాల్ ఇట్ యాజ్ రీటైల్ ఈస్టేట్ అనమాట. దీన్ని రీటైల్ ఈస్టేట్ అని పిలుస్తారు. అండ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్, అంటే ఎనీ సిచ్యువేషన్, COVID-19 వచ్చినా, కరోనా వేరియంట్ వచ్చినా, బర్డ్ ఫ్లూ వచ్చినా, ఇంకొకటి వచ్చినా రీటైల్ ఈస్టేట్ మటుకు డౌన్ఫాల్ కాదు. దిస్ ఇండస్ట్రీ గ్రోయింగ్ ఎవర్ గ్రీన్ అండి. ఎందుకంటే ఇది హెల్త్ సెక్టర్, ప్యూర్లీ హెల్త్ సెక్టర్. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎంటైర్ ఇండియాలో వచ్చేసి మోర్ దాన్ నాకు అప్రాక్సిమేట్లీ 135 CR పీపుల్స్ ఇస్ దేర్. అంటే 135 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో 35 CR పీపుల్స్ ఆర్ డిడ్ నాట్ యూజ్ రీటైల్ ప్రోడక్ట్స్. వాళ్ళు ఇవి యూజ్ చేయట్లేదు అనుకుంటే మోర్ దాన్ 100 పీపుల్స్, అంటే 100 crore పీపుల్స్ ఉన్నారు. దీంట్లో ఒక్కొక్కరు 500 rupees కన్జ్యూమ్ చేసిన, అంటే మోర్ దాన్ 2,000 అబోనే చేస్తారు. 2,000, 3,000 అబోనే అవుతుంది ఫర్ హెడ్. బట్ 500 rupees వాళ్ళు కన్జంప్షన్ చేసిన ఏమవుతుందంటే లెట్స్ సి 100 into 500 ఈజ్ లిటరలీ 500 billion టర్న్ ఓవర్ అవుతుంది. థింక్ దిస్ టర్న్ ఓవర్ హ్యాపెనింగ్ హియర్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెమన్సియస్. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ రీటైల్ ఎస్టేట్ అండి. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ రీటైల్ ఎస్టేట్. 500 billion మనీ ఎవరిది? అది ఎవరిది? నీది, నాది. అంటే
మనలాగా మనలాంటి కస్టమర్లు అది అంటే కన్జ్యూమర్స్ది. యూ నీడ్ టు థింక్ కన్జ్యూమర్స్ది అది. అండ్ ఇన్ ఎర్త్, ఈ భూమి మీద నాకు తెలిసి ఏది ఎలా ఉన్నా, ఏమిటి, ఎందుకు అని ఆలోచించకుండా, థింక్ చేయకుండా వీఆర్ స్పెండింగ్ మనీ ఫర్ దిస్ ఎసెన్షియల్ అండి. ఈ టర్న్ ఓవర్ చూశాక చాలామంది బడా బిజినెస్ మైండ్ సెట్స్ లైక్ అంబానీ కావచ్చు, రతన్ టాటా కావచ్చు, బిర్లా గ్రూప్స్, ఆదిత్య బిర్లా గ్రూప్స్ కావచ్చు, దంబానీ కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ ఏం చేసినారంటే వాళ్ళు ఈ పేర్లతో రీటైల్ ఎస్టేట్ మార్ట్లని ఓపెన్ చేసినారు. మార్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాధాకృష్ణ దంబానీ డీమార్ట్ అని, అండ్ టాటా వాళ్ళు స్టార్ హైపర్ అని, అండ్ ఇంకా మోర్ అని, ఆదిత్య బిర్లా వాళ్ళు మోర్ అని, ఇట్లా రిలయన్స్ మార్ట్ అని, అండ్ ఇట్లా వాల్మార్ట్ అని, అమెజాన్ ఇట్లా వీళ్ళు రీటైల్ ఎస్టేట్లకి దీని పొటెన్షియల్ చూసిన తర్వాత, అంటే గ్లోబల్లో ఎక్కడ దేనికి ఎక్కువ పొటెన్షియల్ ఉందంటే దీనికే ఎక్కువ పొటెన్షియల్ ఉంది. దిస్ ఈస్ ద బ్యూటీ. అసలు వాళ్ళు రిచ్ ఎలా అవుతున్నారంటే, రిచ్ పీపుల్ వీళ్ళందరూ రిచ్ ఎలా అవుతున్నారంటే ఫస్ట్ వీ నీడ్ టు థింక్ అబౌట్ వాళ్ళు ఎట్లా రిచ్ అవుతున్నారని. వీళ్ళ రిచ్ అవడానికి గల మెయిన్ రీజన్స్ ఏం లేవండి, వాళ్ళు చేంజ్ని యాక్సెప్ట్ చేసి. ఇప్పుడు మీరే ఆలోచించండి, అంటే టాటా వచ్చేసి వాళ్ళు ఎప్పుడు ఇండస్ట్రియల్ ఏజ్లోంచి మొదలుపెట్టినారు, కానీ వాళ్ళు అప్పుడే రీటైల్ ఎస్టేట్లోకి ఎందుకు రాలి, ఇప్పుడు ఎందుకు వచ్చినారు? దీంట్లో ఉన్న పొటెన్షియల్, అంటే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా ఆగకుండా ఉండే సెక్టర్స్ ఏంటివి, మా కంపెనీస్ డౌన్ కాకుండా రెవెన్యూని క్రియేట్ చేసేటవని ఆలోచించి వాళ్ళు ఈ సెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయినారు. దిస్ ఈస్ ద బ్యూటీ.